చాలా చాలా బావుంది. హ్మ్. చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. ఓకే. అమ్మతోటి నేను చెప్పాలనుకున్నది చెప్పగానే నేను దగ్గరికి తీసుకొని పట్టుకుంది. ఎనర్జీ మూవ్ అవుతుంటేనే తెలుస్తుంది. ఏడిస్తేనే తెలుస్తుంది. మీ సోల్ క్లీన్ అవుతుందని, చైల్డ్ హీల్ అవుతుందని. అమేజింగ్ తల్లి. ఇప్పటికి ఏదైనా చూస్తూ ఉన్నా, ప్రతీదీ ఎవరు నా మీద అరిచినా, నా మిర్రర్ అనే అనిపిస్తుంది. అర్థం. కానీ నేను ఇలా చేశానా? నేను ఇలాంటిదాన్నా? అనే ఫీల్ కూడా వస్తుంది. అది మనం మన డ్రామాలో రోల్ ఇప్పుడు విలన్ ఒక రోలేస్తారు. రోలేస్తే నిజంగా విలన్ అదేనా? మన సినిమాల్లో విలన్స్ ఏస్తారు. వాళ్ళు చంపుతారా అందరిని? బయటెలా ఉంటారు? సో, హూ ఆర్ వి? తనమ్మ. హ్మ్. బాబుకెలా అంటే వాడు లాస్ట్ ఇయర్ అసలు కాళ్ళు జరపమంటే కాళ్ళు జరిపేవాడు గాదు. అసలిప్పుడు ఈజీగా బాడీలో మూవ్‌మెంట్ వచ్చేసిందమ్మా. ఆ! లుక్ ఎట్ లాస్ట్ ఇయర్ వాడు ఎలా ఉండేదంటే టెస్ట్ చేసి 2 ఇయర్స్ బాబు ఎలా ఉంటాడు అదే. ఇప్పుడు 5 ½ ఇయర్స్ బాబులాగా ఉంది వాడిది బిహేవియర్ అట్లా. అమేజింగ్ అమ్మా. అమేజింగ్. మీకు ఉషా భాష బాల గారు. యాహ్! చెప్పండి. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మీ వాయిస్ బాగా వినిపించట్లేదు. కొంచెం లౌడర్‌గా వస్తుంది. మ్యామ్ యెస్. మెడిటేషన్ చేసేటప్పుడు హ్మ్. ఆహ్, చాలా బావుంది. హ్మ్. చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. ఓకే. అమ్మతోటి నేను చెప్పాలనుకున్నది చెప్పగానే నేను దగ్గరికి తీసుకొని పట్టుకుంది. ఎనర్జీ మూవ్ అవుతుంటేనే తెలుస్తుంది. ఏడిస్తేనే తెలుస్తుంది. మీ సోల్ క్లీన్ అవుతుందని, చైల్డ్ హీల్ అవుతుందని. అమేజింగ్ తల్లి. కదా! మనం ఈ గాయం వేసుకునే నడుస్తున్నాం. ఎన్నెన్ని ఊర్లెళ్తున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పేరంటాలకెళ్తున్నాం, సినిమాలకెళ్తున్నాం, షికార్లకెళ్తున్నాం. బట్ దాని గాయం కానీ యాంగర్ చూపించమని అన్నారు కదా! అమ్మ మీద. అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయాను మ్యామ్. అమ్మ మీద అరవడం ఏంటి అనే ఫీల్ వచ్చేస్తుంది. అంటే కాన్షియస్‌గా అరవాలి. అరవకపోతే ఏమవుతుందంటే ఎనర్జీ మూవ్ అవుతుంది. మనం రిప్రెస్ చేసుకుంటాం. లాజికల్ మైండ్‌తో ఇప్పుడు చూడు ఇది ఇలా చేయకూడదు, అలా చేయాలి. అమ్మ, నాన్నతో ఇలా ధైర్యంగా మాట్లాడకూడదు. తన్నులు పడితే అమ్మని అడగకూడదు. తప్పు అని మనం నేర్చుకుంటాం కదా! అది కూడా కర్మనే. యాహ్! హ్మ్. మనం చెప్పగలగాలి. ఆ ఎనర్జీ మూవ్ అవ్వాలి. అల్టిమేట్‌లీ ఎనర్జీ మూవ్ అవ్వాలి. ఈసారి మీరేం చేస్తారంటే పేపర్ మీదైనా రాసేసేసి కాల్చేయడం, ఒక చెట్టుకెళ్ళి చెప్పడం ఇట్లాంటివన్నీ చేయాలన్నమాట. లేకపోతే ఒక లేక్‌కెళ్ళి రాళ్ళేసి కొడుతూ చెప్పడం అట్లా చెప్పాలి. మన ఎనర్జీని మనం వి హావ్ టు మూవ్ ద ఎనర్జీ. హ్మ్. మన లైఫ్ అద్భుతంగా మారుతుంది. అబండెంట్ లైఫ్ అవుతుంది. అది ఉన్నన్ని రోజులు నువ్వు ఎక్కడికెళ్ళవు. నేను ఇప్పటికి ఏదైనా చూస్తూ ఉన్నా, ప్రతీదీ ఎవరు నా మీద అరిచినా, నా మిర్రర్ అనే అనిపిస్తుంది. అర్థం. కానీ నేను ఇలా చేశానా? నేను ఇలాంటిదాన్నా? అనే ఫీల్ కూడా వస్తుంది. అది మనం మన డ్రామాలో రోల్ ఇప్పుడు విలన్ ఒక రోలేస్తారు. రోలేస్తే నిజంగా విలన్ అదేనా? మన సినిమాల్లో విలన్స్ ఏస్తారు. వాళ్ళు చంపుతారా అందరిని? బయటెలా ఉంటారు? సో, హూ ఆర్ వి? ఎవరు మనం? యూనివర్స్ మనం. మన క్యారెక్టర్‌లోకెళ్ళిపోయాం అంతే. అంతకు మించితే ఏం లేదు. నేనిలా చేశానంటే క్యారెక్టర్ పెయిన్ ఎక్కువవుతున్న కొద్దీ ఇప్పుడు మీకు చెయ్యి నొప్పొస్తుంది. చెయ్యి మీద ఏదో కార్‌లో వేలు పడింది. చెయ్యి పెయిన్‌గా ఉంది. అందరిని అరుస్తారా లేదా? ఆ! తీయండి అని అరుస్తారా? మీ మీ పెయిన్ కోసం అందరిని అరుస్తాం కదా! మనం ఏడుస్తాం. ఆ పెయిన్‌లో ఉన్నప్పుడు చేసినవే ఇవన్నీ కూడా కర్మలన్నీ. పెయిన్ లేకపోతే కర్మ ఎందుకు చేస్తాం? అందుకని వాటిని తీయడానికి క్షమాపణ కోరుకోవడం ఉండేదే. ఓకేమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కళ్ళమ్మట నీళ్ళొస్తే ఎంత ఎనర్జీ మూవ్ అవ్వడం అంటారు. మూవ్ చేయాలి ఎనర్జీని. ఆ పాత ఎనర్జీని. అంత అద్భుతాలు జరుగుతాయి మన లైఫ్‌లో. యెస్ రేఖ గారు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ డూయింగ్? ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ అమ్మా. లవ్ యూ. ఎక్సలెంట్ క్లాసెస్ అమ్మా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. థాంక్ యూ. నేను ఇవాళ దీనికంటే ఓంబు క్లాస్ ఫాషియాలో బాగా కనెక్ట్ అవుతున్నానమ్మా. హ్మ్. బాబుకి ఎలా అంటే వాడు లాస్ట్ ఇయర్ అసలు కాళ్ళు జరపమంటే కాళ్ళు జరిపేవాడు కాదు. అసలు ఇప్పుడు ఈజీగా బాడీలో మూవ్‌మెంట్ వచ్చేసిందమ్మా. ఆ!
లుక్ లాస్ట్ ఇయర్ వాడు ఎలా ఉండేదంటే టెస్ట్ చేసి 2 years బాబు ఎలా ఉంటాడు అదే ఇప్పుడు 5.5 years బాబు లాగా ఉంది వాడిది బిహేవియర్ అట్లా. అమేజింగ్ అమ్మా, అమేజింగ్. మీకు ఫాషియా క్లాసు, క్లాసు, బుజ్జి వాళ్ళకి ఏమేం చేయాలి అన్నీ చేస్తూ ఉండగానే కూడా బాగుంటుంది. మెయిన్ ఇవాళ చైల్డ్ క్లాస్లో ఎలా చైల్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైందా? మీ ఓన్ మీ ఓన్ చైల్డ్లో ఉన్న పెయిన్ ఎంత ఉందో చిన్నప్పుడు అమ్మ నాన్న దగ్గర, అదే మీ బాబు మీకు ఇవాళ చూపిస్తున్నాడు. అదే అదే మనకు అర్థమైంది అదే. అంతే, ఇంకేం లేదు. అక్కడ క్లీన్ చేసుకోవాలా మనం, దాన్ని తెచ్చుకున్నాం. ఇదిగో బాబు నీ గురువు, సోల్ గురువు అయ్యి చూపిస్తున్నాడు అంతే. వాడు అట్లా అన్ని విషయాల్లో అంటే విష్ణుమూర్తి లాగానే ఉంటాడమ్మ. విష్ణుమూర్తి వాడు ఇట్లా రియల్లీ తల ఇట్లా పెట్టుకునే పడుకుంటాడు ఎప్పుడు అంతే. టైం దొరికితే అలా పెట్టుకొని మరి పడుకుంటాడు. అందుకని అంత బ్లిస్ స్టేట్ లో ఉంటాడు కదా బాబు, బ్లిస్ లోనే ఉంటాడు ఆల్వేస్. అంటే ఈ ఫాషియా క్లీన్ అయిపోతే అంటే వస్తాడా రూట్ చక్రాకి కనెక్ట్ అయిపోతాడు అంటారా? కోర్స్ అమేజింగ్ గా భూమాత కనెక్ట్ అవుతాడు డెఫినెట్ గా. ఇప్పుడు మీరు ఇమాజినేషన్ లో ఉండండి ఎక్కువ, మీకు ఎలా కావాలో మీ ఇమాజినేషన్ లో మీకు ఇక్కడ ఉండగానే బాబు ఏం చేస్తున్నాడో మీ ఇమాజినేషన్ ఎంతైనా సరే చెప్పని కొండనే కరిగించగలం మనం. బాబు ఏంటి, బాబు ఎంత బంగారం, వాడి బంగారం విష్ణుమూర్తి. వాడు వాడికి ఎలా ఉండాలి అనేది మీ వరల్డ్ లో ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ వాడు ఎలా ఉన్నాడో ఉంది, అందుకని అదే కనిపిస్తుంది. ఎలా ఉండాలో ఉండాలి, ఇది క్లీన్ జరగాలి, ఉన్నది క్లీన్ అవ్వాలి. ఎలా ఉండాలో మీద ఎక్కువ ఉండాలి మీకు ఇక్కడ కనపడుతుంది. దానికి చెప్పాను కదా లాస్ట్ టైం, ఎక్కువ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూలో సేవ, ఐ మీన్ అక్యుములేట్ చేసుకోవాలి పాయింట్స్ని. ఎక్కువ పెద్దది ఉంది కాబట్టి, మారడం చాలా పెద్దది కాబట్టి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి అంటే ఎక్కువ సిమెంట్ అన్నీ ఎలా తీసుకొస్తామో వుడెన్ సామాగ్రి, వాటికి అక్యుములేషన్ ఈజ్ గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్. ఎవరిని ఫర్గివ్ చేయాలో చేయండి. అండ్ యా, ఇన్నర్ చైల్డ్ రోజు నైట్ ఒక 20 minutes ఏడుపు వచ్చేస్తుంది. రోజు ఏడుస్తున్నాను అమ్మ. ఇవాళ మెడిటేషన్ లో ఇప్పుడు ఏమి రాలేదు కానీ రోజు ఒక 20 minutes అట్లా. ఐ నో అమ్మా నాన్నతో రిలేషన్షిప్ మీకు ఎలా ఉంది? ఆ, నాకు నాకు పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అయిందమ్మా అమ్మ నాకు. అప్పుడు అంతా ఓకే అంటే అలా ఏమీ లేదు. ఓకే నాకు అని పెళ్ళి కాదు, మీరేంటి ఎలా ఉంటుందంటే మనం ఇగ్నోర్లో ఉంటాం. అప్పుడు గాయమైనా కూడా పట్టించుకోం మనం. అంటే అమ్మ నాన్న ప్రేమించారా, దగ్గర తీసుకున్నారా, బాగా హెల్దీగా ఉన్నారా, హెల్త్ ఉందా ఇంట్లో, వాళ్ళు ఎలా ఉన్నారు, అవి కూడా గాయాలేగా. వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఇద్దరు? హెల్త్ ఓకే కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ. నేను ఇప్పుడు ఈసారి మెడిటేషన్ కంటే లాస్ట్ 2 times ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అప్పుడు చాలా హీలింగ్ అయిందమ్మా. ఇక్కడ మొత్తం హార్ట్లో పెయిన్, మొత్తం ఇట్లా బాడీ షివరింగ్ అదంతా. ఇప్పుడు అట్లాంటిది ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్కి అది వస్తుంటే నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. కొంచెం సేపటికి నార్మల్ అయిపోతుంది. లేకపోతే బ్యాక్ యార్డ్కి వెళ్ళి గ్రాస్లో నడవడము, గ్రౌండింగ్ చేసుకోవడం వల్ల గ్రౌండ్ అయిపోతుంది. అది కాక ఈసారి మన యూనివర్స్ లాగా బిహేవ్ చేయండి. వచ్చితే చైల్డ్కి పెయిన్ వస్తే చూడండి, ఆగి చూసి దానికి అమ్మవారిలాగా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పండి. సో దట్ ఇమీడియట్గా ప్రాసెస్ రివర్స్లో వెళ్తుంది. సో నీ చైల్డ్ని చూసి ఏడ్చేది ఒక హీలింగ్ ఒకటి, అండ్ దాన్ని కంప్లీట్ ప్రొటెక్ట్ చేయడం ఒకటి, దాన్ని గోల్డెన్ చేయడం ఒకటి. దాన్ని గోల్డెన్ చెయ్యగానే లైఫ్ మారిపోతుంది. ఇంకొక డ్రీమ్ వచ్చిందమ్మా. దాంట్లో ఇన్నర్ చైల్డ్ ఏది ఉందో అది ఇట్లా లోపల నుంచి బయటకు వచ్చేసినట్టు అనిపించిందమ్మా. పక్కన వచ్చి నిల్చున్నట్టు. అమేజింగ్. అంటే నాకు అట్లీస్ట్ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసింది అని అనిపించింది. అంతే, దాని జైల్లోంచి బయటకు వచ్చింది. జైలు అంటే మనదే, అది ఫ్రీడమ్గా ఆడుకోవాలి. అది 24 గంటలు అటు ఇటు పైకి కిందకి ఎట్లయినా వెళ్ళచ్చు. మనం ఇక్కడ బంధించాం దాన్ని. థ్యాంక్ యూ రేఖ గారు, అమేజింగ్గా. మెయిన్ మీకు విజువలైజేషన్లోకి వెళ్ళండి. విజువలైజేషన్కి వెళ్ళగానే మీకు అన్నీ
విజువల్స్లో ఎక్కువ ఉండండి, ఎలా ఉండాలి అనేది దానికి ఎక్వైర్ చేయండి. ఆ విజువల్స్ కరెక్ట్ అవ్వడానికి, ఎనర్జైజ్ చేయడానికి గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, ఎవరిని ఫర్గివ్ చేయాలి అనేది, ఈ రియాలిటీని పూర్తిగా మర్చిపోండి. మర్చిపోవడం అంటే యా ఇట్స్ డిస్కనెక్ట్, టెంపరీలీ డిస్కనెక్ట్, కనెక్ట్ టు ద యాస్ట్రల్ రెల్మ్. మీకు ఎంత యాస్ట్రల్ రెల్మ్ ఎంత క్లీన్గా కనిపిస్తే అంత ఎనర్జైజ్డ్ అయిపోగానే అది వచ్చేస్తుంది. సో మీకే తెలుస్తుంది, బాబులో చేంజ్ చూస్తున్నారు, ఇంకా చూస్తారు, అద్భుతాలు చూస్తారు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.